రాహుల్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక స్వప్న అయితే అప్పుని ఫస్ట్ నైట్‌కి అరేంజ్ చేస్తూ ఉంటుంది. ఇక స్వప్న అరేంజ్ చేస్తున్న నగలైతే అప్పుకి మెడలో వేస్తున్న నగలన్నీ చూసి ఈరోజు ఎలా అయినా వాటిని కొట్టేయాలి అని రాహుల్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక కావ్య, రాజు వాళ్ళిద్దరైతే కళ్యాణ్ వాళ్ళ ఫస్ట్ నైట్ గదైతే డెకరేట్ చేస్తూ ఉంటారు. అలా డెకరేట్ చేస్తూ రాజు అయితే కావ్యాన్ని అడుగుతూ ఉంటాడు. మీరు చెప్పండి, నా మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అనేసరికి, ఏమనుకోవడం ఏంటి, నేనేం అనుకోవడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి రాజు అయితే ఇలా మీరు తడబడ్డమే తెలిసిపోతుంది మీరు నా గురించి ఏమనుకుంటున్నారో. దూరంగా ఉండేటప్పుడు గట్టిగా కోపంగా మాట్లాడడం, దగ్గరకు వచ్చేసరికి కంగారు పడడం, టెన్షన్ పడడం, దీన్నే ఏమంటారో తెలుసా అని అంటూ ఉంటాడు. అయినా మీరు దాచేస్తే దాగేది కాదు కదా అది అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. అలా అంటూ అయినా దీన్ని తెలుగులో వీటికి చాలా పదాలే ఉన్నాయి, కానీ 2 పదాల్లో చెప్పడానికి నాకు ఇప్పుడు అవకాశం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను ఈ విషయాన్ని 2 పదాల్లో మీకు చెప్పాలనుకుంటున్నాను అని రాజు అనేసరికి కావ్య అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఏం ప్రపోజ్ చేసేస్తారా ఏంటా ఇప్పుడు అని అయితే చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే మీరు ఏమన్నా అనుకోకపోయినా నేనైతే ఆ విషయం ఈరోజు చెప్పే తీరుతాను. మీరు మాత్రం కంగారు పడ్డమైతే నాకు అర్థమైపోతుంది. మీకు కూడా నా మీద అదే ఒపీనియన్ ఉంది అని రాజు అయితే తేల్చి చెప్పేస్తాడు. కావ్య విషయంలో కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది రాజుని చూస్తూ.